ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 17వ అధ్యాయం. కొన్ని సంఘటనలు. మనలను యథార్థమైన మనిషిగా రూపొందించడానికి అవసరమైన విచక్షణ జ్ఞానం, సమాజ శ్రేయస్సు కోసం కావలసిన చైతన్యాలను అందించే తత్వము, మతము నేడు అవసరం. స్వామి వివేకానంద. స్వామీజీ జీవితంలోనూ మహత్కార్యాలు సాధించడంలోనూ తమిళనాడు కీలక పాత్ర వహించింది. పాశ్చాత్య దేశాలకు వెళ్లాలనే ఉద్వేగం ఆయనకు ఇక్కడ నుండే, ముఖ్యంగా కన్యాకుమారి దేవికి మొక్కి అక్కడ ఆయన అనుష్ఠించిన ధ్యానానంతరం కలిగింది. ఆ సంఘటనకు ముందు ఆయన పరివ్రాజక జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు పరికించవలసి ఉంది. అవి జరిగిన స్థలము, కాలము ఖచ్చితంగా తెలియకపోవడం వలన వాటిని ఇక్కడ సంగ్రహంగా పొందుపరచాం. ఒక వ్యక్తి ఒక సందర్భంలో స్వామీజీతో పాటు ప్రయాణించసాగాడు. అతడు విద్యాధికుడు, చక్కని లోకజ్ఞానము, కుశాగ్రబుద్ధి సంతరించుకున్న వ్యక్తిలా కనిపించాడు. కానీ అద్భుతాలను ఇట్టే నమ్మే వ్యక్తిలా ఉన్నాడు. తాను హిమాలయాలలో నివసించిన విషయం స్వామీజీ ప్రస్తావించగానే అతడు, స్వామీజీ, అక్కడ సిద్ధగణాలను కలుసుకున్నారా అని అడిగాడు. అతడు ఎంత దూరం వరకు పోతాడో చూద్దామనుకున్న స్వామీజీ సంభవించని కొన్ని అద్భుతాలను ఏకరువు పెట్టారు. మహాత్ములైన సిద్ధులు తమ వద్దకు వచ్చినట్లు, ప్రపంచం అంతం గురించి తమతో చెప్పినట్లు తెలిపారు. ఈ యుగాంతం ఎప్పుడో, ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో, తదుపరి యుగం ప్రారంభమైనప్పుడు ఏ సిద్ధపురుషులు ఎవరెవరుగా జన్మించి ఏ విధంగా మానవాళికి ఎలా మార్గదర్శకత్వం వహిస్తారో అతిశయోక్తులు జోడించి స్వామీజీ కట్టుకథలు అల్లారు. ఆ సహప్రయాణికుడు సంశయరహితంగా అంతా వినసాగాడు. ఆ తరువాత ఇంతదాకా ఇన్ని అద్భుతాలను వివరించి చెప్పిన స్వామీజీని కృతజ్ఞతాపూర్వకంగా భోజనానికి ఆహ్వానించాడు. ఆ రోజుల్లో స్వామీజీ చేతిలో డబ్బు ఉంచుకునేవారు కారు. ఎవరైనా టికెట్ కొనిస్తే దానిని మాత్రం పుచ్చుకొని పయనించేవారు. ఆహారం, దుస్తులు, బస ఇత్యాదులన్నీ భగవంతుని మీదే వదిలిపెట్టేసేవారు. ఆ రోజు ఆ వ్యక్తి సమర్పించిన ఆహారం స్వీకరించారు. తరువాత ఒక్క క్షణం అతన్ని ప్రశాంతంగా చూశారు. ఆ వ్యక్తికి కుశాగ్రబుద్ధి, విశాల హృదయం ఉన్నాయి. కానీ రెంటిని చెడగొట్టింది అతడి మూఢనమ్మకం. అతడికి సత్యాన్ని ఎరుకపరచగోరిన స్వామీజీ ఆప్యాయంగా అతడితో ఇలా అన్నారు, ఇంత చదువు, తెలివితేటలు ఉన్న నువ్వు నేను చెప్పిన కల్పిత కథలన్నింటినీ నమ్ముతున్నావే? మిత్రమా, నువ్వు బుద్ధిశాలివి. నీలాంటి వారు వివేకాన్ని ఉపయోగించాలి కదా. ఆధ్యాత్మికత అన్నది చమత్కారము, గారడీ కాదు. మిత్రమా, వీటిలో ఆసక్తి ఉన్నంతదాకా మనిషి కోర్కెలకు బానిసగాను, స్వార్థపరుడుగాను ఉండిపోతాడు. సుగుణాలు, సత్ప్రవర్తనలలోనే నిజమైన శక్తి ఉంది. ఆ శక్తిని పొందడమే ఆధ్యాత్మికత. ఉద్వేగాలను, కోర్కెలను జయించడమే ఆధ్యాత్మికత. జీవిత సమస్యలను పరిష్కరించడానికి నిరుపయోగమైన గారడీల వెంట వెళ్లడం మన శక్తిని వృధా చేయడమే తప్ప మరేమీ కాదు. అది మనస్సును పాడు చేస్తుంది. ఈ అబద్ధమే నేడు దేశ నైతికతను క్షీణింపజేస్తున్నది. మనలను యథార్థమైన మనిషిగా రూపొందించడానికి అవసరమైన విచక్షణ జ్ఞానం, సమాజ శ్రేయస్సు కోసం కావలసిన చైతన్యాలను అందించే తత్వము, మతము నేడు అవసరం. ఒక సందర్భంలో స్వామీజీ వేసవి కాలంలో ఉత్తరప్రదేశ్లో రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఆయనతో పాటు ఒక వ్యాపారస్తుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. స్వామీజీ వద్ద పైకం కానీ మరే విధమైన సౌకర్యాలు లేకపోవడం చూసి అతడు ఆయనను చిన్నచూపు చూడడమే గాక పరిహాసం కూడా చేయసాగాడు. ప్రతి స్టేషన్లోనూ రైలు ఆగినప్పుడు సుష్టుగా తింటూ స్వామీజీని పరిహసించడం కొనసాగిస్తూనే వచ్చాడు. చివరికి దారిఘాట్ అనే స్టేషన్ వచ్చింది. అది మిట్ట మధ్యాహ్నం, ఎండ మండిపోతోంది. ఆకలి దప్పులతో స్వామీజీ అలమటిస్తున్నారు. స్వామీజీ వద్ద
కనీసం కమండలం కూడా లేదు. రైలు నిలయంలోని పందిరి కింద కూర్చోడానికి వెళ్ళారు. సామానులు మోసే కూలీవాడు అక్కడ ఆయనకు చోటు ఇవ్వడానికి నిరాకరించాడు. చేసేది లేక మండు టెండలో ఆయన కటిక నేల మీద కూర్చున్నారు. అక్కడికి కూడా ఆ వ్యాపారస్తుడు వచ్చి ఆయనకు ఎదురుగా చక్కని ఆసనం మీద బైఠాయించాడు. భోజనం తెప్పించుకొని ఆయన ముందే తినసాగాడు. అంతటితో ఆగకుండా స్వామీజీతో, ఏ సన్యాసి, ధనాన్ని త్యజించినందువలన నీకు వాటిల్లిన కష్టాన్ని చూసావా? తినడానికి కానీ దాహం తీర్చుకోవడానికి కానీ నీకు మార్గం లేకుండా పోయింది. నా మాదిరి నువ్వు కూడా ఎందుకు సంపాదించకూడదు అని గొడవ చేసే ధోరణిలో మాట్లాడాడు. స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. పిదపాతడు పూరీలు లడ్డూలు తెప్పించుకొని తిన్నాడు. తింటూ స్వామీజీని చూస్తూ, సంపాదనాపరుడనైన నాకు పూరీలు లడ్లు లభిస్తున్నాయి, సంపాదించని నీకు ఆకలి దప్పులు మండుటెండ మాత్రమే దక్కాయి. ప్రతి ఒక్కరూ తమ అర్హత మేరకే పొందుతారు అంటూ తత్వోపదేశం చేశాడు. స్వామీజీ ప్రశాంతంగా అంతా విన్నారు. ఆయన ముఖ కవళికలలో ఎలాంటి మార్పు లేదు. హఠాత్తుగా దృశ్యం మారింది. అక్కడికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతడి చేతుల్లో ఒక పొట్లం, మంచినీరు, ఆసనం మొదలైనవి ఉన్నాయి. ఆసనాన్ని నీడలో పరిచి తిన్నగా అతడు స్వామీజీ వద్దకు వచ్చాడు. స్వామీజీ, మీకోసం భోజనం తెచ్చాను, రండి అని ఆహ్వానించాడు. ఇటువంటి సంఘటన జరుగుతుందని స్వామీజీ కాస్తైనా ఎదురు చూడలేదు. నమ్మలేకపోయారు కూడా. ఊరు పేరు తెలియని ఈ చోట నన్ను ఆహ్వానిస్తున్నది ఎవరు? ఇతడు నన్నెందుకు ఆహ్వానించాలి? దీనికి అర్థం ఏమిటి అని ఆలోచించసాగారు. ఇది చూసిన వ్యాపారస్తుడికి ఎక్కడో చురుక్కుమంది. తాను భావించినట్లు ఆయన సామాన్యమైన వ్యక్తి కారని అతడికి అవగతం కాసాగింది. జరుగుతున్నది అతడు దిగ్భ్రాంతితో చూడసాగాడు. ఆ అపరిచిత వ్యక్తి మళ్ళీ, స్వామీజీ రండి, త్వరగా వచ్చి భుజించండి అని స్వామీజీతో చెప్పాడు. స్వామీజీ, చూడు నాయనా, నన్ను ఎవరిగానో భావించి పొరపాటుగా పిలుస్తున్నావు. నిన్ను నేను చూసింది కూడా లేదు. అపరిచిత వ్యక్తి, లేదు స్వామీజీ, నేను చూసిన సన్యాసి సాక్షాత్తు మీరే, దానిలో ఎలాంటి సందేహమూ లేదు. స్వామీజీ, నన్ను చూశావా? ఎక్కడ చూశావు? అపరిచిత వ్యక్తి, నాది మిఠాయి దుకాణం. మధ్యాహ్నం భోజనానంతరం అలవాటు ప్రకారం కాస్త కునుకు తీశాను. అప్పుడు శ్రీరాముడు కలలో కనిపించాడు. మిమ్మల్ని చూపిస్తూ, ఇదిగో నా కుమారుడు 2 రోజులుగా పస్తుతో ఉన్నాడు. వెంటనే లేచి పూరీలు మిఠాయిలు అన్నీ తీసుకొని రైలు నిలయానికి వెళ్ళు అని ఆదేశించాడు. నేను టక్కున లేచాను. అప్పుడు తెలిసింది అది కళ అని. కనుక దానిని అలక్ష్యపరిచి మళ్ళీ పడుకున్నాను. అవ్యాజ కరుణాసాగరుడైన శ్రీరామచంద్రుడు మళ్ళీ నన్ను తట్టి లేపాడు. ఆ తర్వాత నేను ఉపేక్షించలేకపోయాను. ఆయన ఆదేశం మేరకు అన్నీ తయారు చేసి తీసుకువచ్చాను. నేను కలలో చూసిన మీరే సాక్షాత్తు ఇక్కడున్నారు. దూరం నుండి మిమ్మల్ని గుర్తించాను. రండి, బాగా ఆకలితో ఉండి ఉంటారు. వేడి చల్లారిపోకముందే భోజనం చేయండి. స్వామీజీ భావోద్వేగం వర్ణనాతీతం. కంట నీరు స్రవిస్తుండగా ఆ అపరిచిత వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు. అతడు ఆయనను వారిస్తూ, నాకు కృతజ్ఞతలు తెలుపకండి స్వామీజీ, అంతా శ్రీరామచంద్రుని అనుగ్రహమే అన్నాడు. జరుగుతున్నదంతా ఆ వ్యాపారస్తుడు చూస్తూనే ఉన్నాడు. సాక్షాత్తు శ్రీరాముడే వచ్చి భోజనం పంపించాడంటే ఈయన ఎంతటి గొప్ప మహాత్ముడై ఉంటారోనని భావించిన అతడు తనను తాను అదుపులో ఉంచుకోలేకపోయాడు. తక్షణమే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామీజీ పాదాల మ్రోల వాలిపోయి తనను క్షమించమని అర్థించాడు. స్వామీజీ మౌనంగా అతన్ని ఆశీర్వదించి భోజనానికి కూర్చున్నారు. ఆ వ్యాపారస్తుడు చెప్పినట్లు స్వామీజీకి ఒకసారి ఇలా అనిపించింది, నిజమే కదా, నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. నేను ఇంటింటికి వెళ్ళి భిక్ష కోరి తినడం న్యాయమేనా? సబబు కాదని ఆయన హృదయం చెప్పింది. ఈ రోజుల్లో ఒక సోదర సన్యాసికి ఆయన ఇలా వ్రాశారు, నేను సిగ్గు లజ్జ లేకుండా, కించిత్తు కూడా మానసిక ఆవేదన లేకుండా కాకిలా ఇతరుల ఏళ్లలో భిక్ష కోరుతూ తిరుగుతున్నాను. ఈ భావన మెదలగానే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.
నాకు ఆహారం సమర్పించే పేదలకు నా వలన ఏం ప్రయోజనం? వారు ఒక పిడికెడు బియ్యం పొదుపు చేసుకోగలిగితే సొంత బిడ్డలకు అది ఒకరోజు ఆహారానికి సరిపోతుందే. అదంతా సరే, ఈ శరీరాన్ని పరిరక్షించి ఏం చేసుకోవాలి? ఇకపై నేను భిక్షాటనకు పోను అని స్వామీజీ దృఢంగా నిర్ణయించుకున్నారు. ఏదో ఒక అరణ్యానికి పోయి తపస్సు చేసి శరీరం శుష్కింపజేసి ఎండుటాకులా రాలిపోయేదాకా ఉపవాసం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ కృతనిశ్చయంతో ఒక అడవిలోకి ప్రవేశించి అన్నాహారాలు లేకుండా ఒక రోజంతా నడిచారు. సాయంత్రం అయ్యేసరికి స్పృహ తప్పే స్థితిలో ఒక చెట్టు కింద కూలబడి భగవంతుణ్ణి ధ్యానించసాగారు. ధ్యానం కాస్త భగ్నమైనప్పుడు, ఆహా, అదుగో కానవస్తున్నవి 2 అగ్నిగోళాలు. అవి సందేహమే లేదు పులికళ్ళే. అదుగో ఆ కళ్ళు సమీపిస్తున్నాయి, ఇదిగో వచ్చేశాయి. స్వామీజీ శరీరము మనస్సు కించిత్తు కూడా చలించలేదు. భారంగా కదిలి వస్తూ ఉన్న ఆ పులి ఎందుకో ఆయనకు కొంత దూరంలో వచ్చి పడుకుంది. పులివైపు ఆప్యాయంగా స్వామీజీ చూశారు. శుష్కమైన దరహాసం ఆ ముఖాన వెల్లివిరిసింది. సరే, నా మాదిరి ఈ పులి కూడా పస్తుతో ఉన్నట్లుంది. ఇద్దరము పస్తులే. ఈ నా శరీరం వలన లోకానికి ఏ ప్రయోజనము కలుగుతుందని తోచడం లేదు. ఈ పులికైనా ఉపయోగపడితే అది ఆనందించాల్సిన విషయం అని భావించారు. ప్రశాంతంగా నిశ్చలంగా చెట్టుకు బాగా ఆనుకొని కళ్ళు మూసుకొని ఇప్పుడు పులి నా మీద దూకబోతున్నది అని అనుకున్నారు. 1 క్షణం, 2 క్షణాలు, 1 నిమిషం అలా సమయం గడిచిపోతున్నది. కళ్ళు తెరిచి చూశారు. అక్కడ పులి జాడలేదు. అది వెళ్ళిపోయింది. ఆహా, భగవంతుడు తనను ఏ రకంగా కాపాడుతున్నాడో తలచుకొని ద్రవించిపోయారు. ఆ రాత్రి అక్కడే ఆత్మచింతనలో గడిపారు. తెల్లవారింది. నిన్నటి అలసట, శ్రమ ఏదీ శరీరంలో కానరాలేదు. మనశ్శరీరాలు ఒక నూతన శక్తిని పొందినట్లుగా అనిపించింది. తమ యాత్రను కొనసాగించారు. మరొక సందర్భంలో మండుటెండలో స్వామీజీ అలసి సొలసిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టి ఆకలి దప్పికలతో 1 అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఒక చెట్టు నీడలోకి పోయి కూర్చున్నారు. అప్పుడు మెరుపులాంటి ఒక ఆలోచన ఆయన మదిలో మెదిలింది. ఆత్మ సర్వశక్తిమంతమైనదనే మాట అసత్యం కాదు. అటువంటప్పుడు ఆకలి దప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? శరీరానికి మనస్సుకు కలిగిన అలసట, అలుపు నాకని నేనెందుకు భావించాలి? నేనెలా దుర్బలునిగా ఉండగలను అంటూ స్వామీజీ ఆలోచించారు. ఆ క్షణమే ఆయన శరీరం అంతటా ఒక శక్తి వెల్లువ ప్రవహిస్తున్నట్లు అనిపించింది. ఆయన మనస్సు విస్పష్టమైన కాంతిని సంతరించుకుంది. అలసట, దుర్బలత అంటే ఏమిటో కూడా తెలియకుండా ఎగిరిపోయాయి. తాను ఎన్నటికీ దుర్బలతకు దాసోహం కాకూడదనే దృఢనిశ్చయంతో స్వామీజీ లేచి నడక సాగించారు. ఈ విధంగా తమ శారీరక దుర్బలతను ఆత్మబలంతో జయించిన సందర్భాలు అనేకం. దీనిని కాలాంతరంలో ఆయన తమ ప్రసంగాలలో ప్రస్తావించారు. అన్నం లేక కాళ్ళు నొప్పితో విసిగి నేను ఎన్నోసార్లు మృత్యుముఖంలో పడ్డాను. కొన్ని రోజుల పాటు నాకు ఆహారం లభించేది కాదు. అనేకసార్లు ముందుకు అడుగు వెయ్యలేకపోయేవాణ్ణి. నేనొక చెట్టు కింద చతికిల పడేవాణ్ణి. ప్రాణం పోతున్నట్లు అనిపించేది. మాట్లాడలేకపోయేవాణ్ణి, ఆలోచించలేకపోయేవాణ్ణి. అయినా చివరికి నా మనస్సు ఈ భావానికి మరలేది. నీకు భయం లేదు, మృత్యువు లేదు, ఆకలి దప్పులు లేవు. సోహం సోహం. సమస్త ప్రకృతి ఏకమైన నిన్ను అణగదొక్కలేదు. అది నీ బంటు. ప్రభువులకు ప్రభువివి, దేవుళ్లకు దేవుడవు. నీ శక్తిని బల్లగుద్ది ప్రకటించు. కోల్పోయిన నీ సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకో. లెమ్ము, ముందుకు నడువు, ఎక్కడా ఆగకు. అప్పుడు నేను ధీరునిలా లేస్తాను. అలా నేను ఈనాడు ఇక్కడ సజీవుడనై ఉన్నాను. అంధకారం ఆవరించినప్పుడల్లా సత్యాన్ని ఉద్ఘాటించు. అందుకు ప్రతికూలమైనదల్లా అంతరించిపోవలసిందే. ఎందుకంటే ఇదంతా స్వప్నమే కనుక. కష్టాలు కొండంతగా కనిపించినా, పరిస్థితులన్నీ భయంకరాలుగా, నిరాశాజనకాలుగా ఉన్నప్పటికీ అవన్నీ మాయే. దానికి భయపడవద్దు.
అది తొలగిపోతుంది. దాన్ని అణిచిపెట్టు, అది అదృశ్యమవుతుంది. దాన్ని తొక్కివెయ్యి, అది చస్తుంది. భయపడకు. పరివ్రాజక జీవితం గురించి కాలాంతరంలో ఒక శిష్యునితో స్వామీజీ ఇలా చెప్పారు. ఆహా, ఆ రోజుల్లో నేను పడిన పాట్లు! ఒకసారి వరుసగా 3 రోజులు అన్నాహారాలు లేకపోవడంతో స్పృహ తప్పి వీధి మధ్యలో పడిపోయాను. ఎంతసేపు ఆ స్థితిలో ఉన్నానో తెలియదు. స్పృహలోకి వచ్చినప్పుడు నా బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి. భారీ వర్షం కురిసిందని గ్రహించాను. ఆ తడి నాకు నూతనోత్సాహం కలిగించింది. లేచి నిలబడి కష్టపడుతూ నడవసాగాను. కాస్త దూరంలోని ఒక మఠాన్ని చేరుకున్నాను. అక్కడ నాకు లభించిన ఆహారం నా ప్రాణాలను రక్షించింది. రాజపుటాణాలో రైలులో స్వామీజీ పయనిస్తున్నప్పుడు ఆ పెట్టెలో ఆయన కాక 2 ఆంగ్లేయులున్నారు. స్వామీజీకి ఆంగ్లం తెలియదని ఎంచి ఆయనను పరిహాసం చేస్తూ నిందిస్తూ నవ్వుకోసాగారు. స్వామీజీ ప్రశాంతంగా ఉన్నారు. తమకు ఆంగ్లం తెలిసినట్లు వ్యక్తం చేసుకోలేదు. రైలు ఒక స్టేషన్లో ఆగినప్పుడు అక్కడున్న ఒక వ్యక్తితో నీళ్లు కావాలి అని ఆంగ్లంలో అడిగారు. స్వామీజీ ఆంగ్లంలో మాట్లాడడం విన్న ఆ ఆంగ్లేయులు దిగ్భ్రాంతి చెందారు. వారు స్వామీజీ వద్దకు వచ్చి, మేము ఇంతగా మిమ్మల్ని పరిహాసం చేస్తున్నప్పటికీ మీరు నిరసనగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారే, ఎందుకు అని అడిగారు. అందుకు స్వామీజీ, అది ఎందుకంటే మిత్రులారా, నేను మూర్ఖులను కలుసుకోవడం ఇది మొదటిసారి కాదు అని జవాబిచ్చారు. ఆ ఆంగ్లేయులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయనను కొట్టడానికి సిద్ధపడ్డారు. స్వామీజీ కూడా అందుకు తయారుగా లేచి నిలబడ్డారు. ఆయన దృఢకాయాన్ని, బలిష్టమైన భుజస్కంధాలను చూసిన ఆంగ్లేయులు ఆయన పట్ల అణకువగా మెలగడమే శ్రేయస్కరమని భావించి కిక్కురు మనలేదు. తర్వాతది ఖేత్రిలో జరిగిన సంఘటన. ఒక ఫలానా ఊళ్ళో ప్రజలు తండోపతండాలుగా స్వామీజీ వద్దకు వచ్చారు. స్వామీజీ వారితో ఎడతెగకుండా మాట్లాడుతూనే ఉన్నారు. స్వామీజీ మాటల్లోనే ఆ సంఘటన గురించి విందాం. నమ్మశక్యం కాదు కానీ ఎడతెగకుండా 3 రాత్రుళ్ళు పగళ్ళు నాకు క్షణం కూడా విశ్రాంతి లేదు. నిద్రాహారాలు లేవు. ఎవరూ ఈ విషయం పట్టించుకున్నది లేదు. వారు వస్తూనే ఉన్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. 3వ రోజు రాత్రి అయింది. అప్పటికి అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. అప్పుడు నిమ్న కులానికి చెందిన ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు. స్వామీజీ, 3 రోజులుగా నిద్రాహారాలు లేకుండా మీరు మాట్లాడుతూనే ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. నా మనస్సు ఆవేదనతో తల్లడిల్లిపోతున్నది. ఆకలి, అలుపు మీకు కూడా ఉంటాయి కదా, ఒక గ్లాసు నీరు కూడా మీరు త్రాగలేదు అన్నాడు ఆప్యాయతానురాగాలు ఉట్టిపడే స్వరంతో. అతడి ప్రేమాభిమానాలు నన్ను కదిలించి వేశాయి. తినడానికి నువ్వు ఏమైనా ఇస్తావా అని అడిగాను. ఇవ్వాలనే నా మనసు తహతహ చెందుతున్నది. కానీ ఏం చేయగలను? నేను నిమ్న కులస్తుణ్ణి, చెప్పులు కుట్టేవాణ్ణి. నేను చపాతీలు తయారు చేసి మీకు ఇవ్వలేను. పిండి తదితర పదార్థాలు తీసుకొచ్చిస్తాను, మీరే చేసుకుని తినండి అన్నాడతడు. అందుకు నేను, పర్వాలేదు, నువ్వే తయారు చేసి పట్రా, నేను తింటాను అన్నాను. అతడు హడలిపోయాడు. చెప్పులు కుట్టేవాడైన అతడు ఒక సన్యాసికి ఆహారం ఇచ్చాడని తెలిస్తే శిక్షింపబడతాడు. అంతేకాదు, దేశ బహిష్కరణ చేస్తారు కూడా. కానీ నేను అతన్ని సాంత్వనపరిచాను. నీకు శిక్ష పడకుండా నేను చూసుకుంటాను అని వాగ్దానం చేశాను. అతడు నా మాటలను అంతగా నమ్మినట్టు లేదు. కానీ నా పట్ల గల అభిమానం కొద్దీ చపాతీలు తీసుకొచ్చాడు. నేను వాటిని తిన్నాను. దేవేంద్రుడు ఒక బంగారు కలశంలో అమృతాన్ని తెచ్చి ఇచ్చినా అది కూడా ఇంత రుచిగా ఉండదని నాకు అనిపించింది. నా హృదయం ప్రేమతోనూ కృతజ్ఞతతోనూ పొంగి పొరలింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఖేత్రి మహారాజుతో పరిచయం కలిగాక నేను ఆయనతో ఈ విషయం చెప్పాను. ఆయన వెంటనే ఆ వ్యక్తిని రప్పించారు. తన తప్పుకు శిక్ష పడుతుందని అతడు హడలిపోతూనే వచ్చాడు. మహారాజు అతన్ని మెచ్చుకొని బోలెడంత ధనము, వస్తువులు బహూకరించి పంపించారు. కచ్ ప్రాంతంలో స్వామీజీ పయనం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది.
ఆయన ఎడారి గుండా పోతున్నారు. మండుటెండ, దాహంతో ఆయన గొంతు ఎండిపోయింది. కనుచూపు మేరలో జనసంచారం కనిపించలేదు. ఆయన నడుస్తూనే ఉన్నారు. హఠాత్తుగా దూరంలో ఒక గ్రామం కనిపించింది. నీటి కొలనులు కూడా కనిపించాయి. ఆయన మాటల్లోనే విందాం. నేనొకసారి భారతదేశ పశ్చిమ ప్రాంతంలో సముద్ర తీరపు ఎడారి ప్రదేశంలో పయనిస్తున్నాను. ప్రయాణమంతా కాలినడకనే. ఎన్నో రోజులు ఆ ఎడారిలో నడిచాను. చక్కని చెరువులు, వాటి చుట్టూ వృక్షపంక్తులు తలక్రిందులుగా ప్రతిబింబించి కన్నుల పండుగ చేస్తున్న ఆ చెట్ల నీడలను ప్రతిరోజు చూసి ఆశ్చర్యపడేవాణ్ణి. ఎంత అద్భుతంగా ఉంది, ఇది ఎడారి ప్రదేశమట అని అనుకునేవాణ్ణి. అందమైన ఆ చెరువులు, చెట్లు, మొక్కలు చూస్తూ దాదాపు 1 నెల రోజులు నడిచాను. ఒకరోజు బాగా దాహం వేసి నీళ్లు తాగాలని ఒక నిర్మల మనోహర జలాశయం వద్దకు వెళ్ళాలని చూశాను. కానీ దగ్గరకు వెళ్ళగానే అది అదృశ్యమైంది. పుస్తకాలలో చదివిన ఎండమావులు ఇవే అని ప్రతిరోజు ఈ ఎండమావులను చూస్తూ కూడా తెలుసుకోలేకపోయానని నాకప్పుడు చటుక్కన స్ఫురించింది. మర్నాడు మళ్ళీ నడక సాగించాను. ఆ చెరువు మళ్ళీ కనిపించింది. కానీ అది చెరువు కాదు, ఎండమావి అనే జ్ఞానం కూడా టక్కున కలిగింది. ఎండమావి గురించి స్వామీజీ తమ ప్రసంగాలలో అడపాదడపా ప్రస్తావించడం మనం చూస్తాం. ఈ జగత్తు విషయం కూడా అట్టిదే. జగత్తు అనే ఎండమావిలో మనమందరం దినదినం, నెల నెల, ఏటేటా ప్రయాణం చేస్తున్నాం. కానీ ఎండమావి అని తెలుసుకోలేకున్నాం. ఈ అజ్ఞానం ఒకరోజు తొలగిపోతుంది, కానీ అది మళ్ళీ కలుగుతుంది. పూర్వకర్మ బలం వలన ఈ శరీరం నిలిచి ఉండాలి. కాబట్టి ఈ ఎండమావులు మళ్ళీ కనిపిస్తాయి. కర్మబంధం ఉండేటంత కాలం ఈ జగత్తు మనల్ని వదలదు. స్త్రీలు, పురుషులు, జంతువులు, తరులతాదులు, అనురాగాలు, బాధ్యతలు ఇవేవీ విడువవు. కానీ వాటికి మునుపటి బలం ఉండదు. ఋషికేశ్లో ఒక గొప్ప సన్యాసిని స్వామీజీ కలుసుకున్నారు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొందిన వ్యక్తిలా కనిపించగా స్వామీజీ ఆయన వద్దకెళ్ళి మాట్లాడనారంభించారు. తమ ప్రయాణ విశేషాల గురించి చెబుతూ తాము కలుసుకున్న మహాత్ములను గురించి ప్రస్తావించారు. మాటల మధ్యలో పవహారీ బాబా పేరు చెప్పగానే ఆ సన్యాసి కళ్ళ వెంట నీరు ధారకట్టింది. గద్గద స్వరంతో ఆయన, స్వామీజీ, మీకు బాబా తెలుసా అని అడిగారు. తెలుసు అని స్వామీజీ జవాబిచ్చారు. ఆయన ఆశ్రమంలో జరిగిన దొంగతనం గురించి తెలుసా అన్న ప్రశ్నకు తెలుసు అన్నారు స్వామీజీ. ఒకరోజు ఆయన ఆశ్రమంలో ఒక దొంగ ప్రవేశించాడు. ఆయనను చూడగానే భయపడిపోయి తాను దొంగిలించిన వస్తువుల మూటను అక్కడే పడేసి పరుగులంకించుకున్నాడు. వెంటనే ఆయన ఆ మూటను పుచ్చుకొని దొంగను వెంబడించి కొన్ని మైళ్ళు పరిగెత్తి ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. ఆ మూటను అతడి పాదాల వద్ద ఉంచి చేతులు జోడించి చెమ్మగిల్లిన కళ్ళతో, నాయనా, నిజానికి ఇవన్నీ నీవే. నీ వస్తువులను నువ్వు తీసుకున్నప్పుడు అడ్డుపడినందుకు నన్ను క్షమించు, వీటిని పుచ్చుకో అని ప్రాధేయపడ్డాడు అని స్వామీజీ ఆ కథనం చెప్పి, నిజంగానే బాబా ఒక అద్భుతమైన వ్యక్తి అన్నారు. మౌనంగా వింటూ ఉన్న ఆ సన్యాసి కథనం పూర్తి కాగానే స్వామీజీని చూస్తూ ప్రశాంతంగా, స్వామీజీ, ఈ కథలో వచ్చిన దొంగను నేనే అన్నాడు. స్వామీజీ ఆశ్చర్యచకితులయ్యారు. సన్యాసి కొనసాగించాడు, ఆ రోజు బాబాను కలుసుకోవడం నా జీవితంలో అనుకోని గొప్ప మలుపుగా పరిణమించింది. నా మార్గం తప్పని నేను గ్రహించాను. ఐశ్వర్యాలలోకెల్లా అత్యున్నతమైన ఐశ్వర్యమైన భగవంతుణ్ణి పొందడానికి ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాను. ఆ తర్వాత ఆయన సన్యాసిగా తాను పొందిన అనుభవాలను స్వామీజీతో చెప్పారు. రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ఆయనను కలుసుకోవడం స్వామీజీకి ఒక మధురానుభవమైంది. ఎవరిని పాపిగా దూషించరాదు. పాపిలో కూడా ఒక మహాత్ముడున్నాడు. ఆయన ఏదో ఒకరోజు అభివ్యక్తమవుతాడు అంటూ
కాలాంతరంలో స్వామీజీ తమ ఉపన్యాసాలలో ప్రస్తావించడం, ఈ సన్యాసిని మనస్సులో ఉంచుకునే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ సన్యాసి ఇలా ఉంటే కొందరు సన్యాసులు అలా ఉంటారు. ఒకసారి స్వామీజీ ఒక పోలీస్ అధికారికి అతిథిగా ఉన్నారు. అతడు భక్తుడు, నిత్యం శాస్త్రాధ్యయనం చేస్తాడు. అతడు స్వామీజీ పట్ల అపార భక్తి ప్రపత్తులు చెల్లించేవాడు. అతడి నెల జీతం 125 రూపాయలు. కానీ అతడి ఖర్చులు అంతకు రెండింతలు. ఒకరోజు స్వామీజీ దీనిని గురించి అతన్ని అడిగారు. అందుకు ఆ అధికారి నవ్వేసి, స్వామీజీ, ఈ ఖర్చులకు నిజానికి మీలాంటి సన్యాసులే సహాయం చేస్తున్నారు అన్నాడు. ఆ జవాబు స్వామీజీకి విచిత్రం అనిపించింది. అది ఎలా అని అడిగారు. ఆ అధికారి మళ్ళీ నవ్వుతూ ఇలా అన్నాడు, ఇదొక పుణ్యతీర్థం. ఇక్కడికి సన్యాసులు అనేకులు వస్తారు. అందరూ మీలాంటి సజ్జనులు కారు. నాకు ఎవరి మీదనన్నా సందేహం కలిగితే వారిని శోధిస్తాను. కొందరు రకరకాల రీతుల్లో తమ వద్ద బోలెడంత డబ్బు దాచి ఉంచుతారు. ఆ పైకం చట్టవిరుద్ధమైన మార్గంలో సేకరింపబడినది అని నాకు సందేహం కలిగితే వారి నుండి బలవంతంగా నిజాన్ని రాబడతాను. ఖైదు నుండి తప్పించుకోవడానికి డబ్బును నాకిచ్చి కృతజ్ఞత కూడా చెప్పుకొని బతుకు జీవుడా అనుకొని పరుగు తీస్తారు. ఈ రకంగా డబ్బు నాకు లభిస్తుంది. నిజం చెబుతున్నాను స్వామీజీ, మరే రీతిలోనూ నేను లంచం పుచ్చుకోవడం లేదు. స్వామీజీ నవ్వేశారు. ఒక సందర్భంలో స్వామీజీ అలవాటు ప్రకారం నడిచిపోతున్నారు. హఠాత్తుగా వెనుక నుండి ఎవరో ఆయనను పిలిచినట్లు వినిపించింది. తిరిగి చూస్తే గుర్రం మీదనున్న ఒక పోలీసు అధికారి, అతడి పక్కన కొందరు పోలీసులు వస్తూ కనిపించారు. దగ్గరకు రాగానే ఆ అధికారి స్వామీజీతో, నువ్వు ఎవరివి అని మొరటుగా అడిగాడు. ఆ రోజుల్లో సన్యాసులను సంశయాత్మక దృష్టితో చూడడం కద్దు. సన్యాసి అంటేనే సోమరి, దొంగ, గూఢచారి అని అనుకోవడం పరిపాటి. స్వామీజీ ప్రశాంతంగా నేనొక సన్యాసిని అని చెప్పారు. సన్యాసులందరూ మోసగాళ్ళు అని అధికారి చెబుతూ, నాతో పాటు రా, నిన్ను కారాగారంలో తోసిన తర్వాతే మరో పని అన్నాడు. కలత, భయం లాంటివి ఎరుగనివి వారు స్వామీజీ. కనుక ధైర్యంగా కానీ మృదువుగా, ఎన్ని రోజులకు అని అడిగాడు. 15 రోజులకు. ఎందుకు? 1 నెల కూడా ఉండొచ్చు అన్నాడు అధికారి. స్వామీజీ ముఖంలో అసంతృప్తి ద్యోతకమైంది. ఆయన అధికారికి ఇంకా దగ్గరగా వెళ్ళి కృతజ్ఞతాపూర్వకంగా, అయ్యా, 1 నెల మాత్రమేనా? 6 నెలలైనా నన్ను కారాగారంలో ఉంచకూడదా? లేకుంటే కనీసం 3-4 నెలలైనా ప్రయత్నించకూడదా అని అడిగారు. ఆ మాటలు విన్న అధికారి దిగ్భ్రాంతుడయ్యాడు. కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారే అంతదాకా అతడికి తారసపడ్డారు. ఇక్కడ ఒక సన్యాసి ఎక్కువ రోజులు కారాగారంలో గడపడానికి అనుమతి కోరి నిలబడి ఉన్నాడు. ఎందుకు కారాగారం అభిలషిస్తున్నావు అంటూ ఆశ్చర్యపోతూ ఆ అధికారి అడిగాడు. శృతిమెత్తని స్వరంలో స్వామీజీ ఇలా జవాబిచ్చారు, నేను ఇప్పుడు గడుపుతున్న జీవితం కన్నా కారాగార జీవితం ఎంతో నయం. ఉదయం నుండి సాయంత్రం దాకా ఈ మండుటెండలో నడవడం కన్నా కారాగారంలోని పనులు కఠినం కావు. ఇక్కడ ఆహారం లభిస్తుందనే ఎలాంటి పూచీ లేదు. చాలా మార్లు పస్తులుండాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కానీ కారాగారంలో 2 పూటల భోజనానికి కొరత ఉండదు. కనుక నన్ను కొన్ని నెలలకైనా కారాగారంలో ఉంచితే నిజానికి మిమ్మల్ని నా శ్రేయోభిలాషగా భావిస్తాను. పోలీస్ అధికారిలో చెలరేగిన ఉద్వేగం వర్ణనాతీతం. ఇలాంటి వ్యక్తి కూడా ఉంటాడా అని అతడికి అనిపించింది. నిరాశ, నిస్పృహలు, అనిష్టం అతడి ముఖంలో ప్రతిఫలించాయి. వెళ్ళిపో ఇక్కడి నుండి అని బిగ్గరగా అరిచి గుర్రాన్ని అదిలించాడు. తర్వాతది కూడా పోలీసులకు సంబంధించిన సంఘటనే. ఈ సంఘటన వరాహనగర్ రోజుల్లో జరిగుండొచ్చు. స్వామీజీ సోదర సన్యాసులు ఊరి శివారు ప్రాంతంలో ఒక పాడుబడ్డ భవనంలో ఆధ్యాత్మిక సాధనలు, అధ్యయనము చేస్తూ జీవిస్తున్న రోజులవి. ఆయన కుటుంబానికి మిత్రుడైన ఒక వ్యక్తి నేర పరిశోధక శాఖలో
పోలీస్ అధికారిగా ఉన్నాడు. అనేక పతకాలు, బిరుదులు అతడు సముపార్జించాడు. ఒకరోజు అతడు స్వామీజీని సాయంత్రం విందు భోజనానికై తన ఇంటికి ఆహ్వానించాడు. అట్లే స్వామీజీ వెళ్ళారు. పలువురు వచ్చారు, వెళ్ళారు. కానీ విందు ఏర్పాట్లకు ఎలాంటి సూచనలు కనబడలేదు. ఆ అధికారి ఏవేవో విషయాల గురించి మాట్లాడసాగాడు. ఇంతలో హఠాత్తుగా అతడి ధోరణిలో మార్పు వచ్చింది. స్వామీజీ వైపు తిరస్కార ధోరణితో చూస్తూ, ఇలా చూడు, ఇక నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. నీ కళ్ళబొల్లి కబుర్లతో నన్ను మోసగించలేవని నీకు బాగా తెలుసు. నువ్వు నీ అనుయాయులు ఆధ్యాత్మికత అనే నెపంతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని నమ్మకంగా నాకు తెలియవచ్చింది. నిజం చెప్పు అంటూ గద్దించాడు. ఈ హఠాత్ పరిణామాన్ని స్వామీజీ కొంచెం కూడా ఎదురు చూడలేదు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు అంటున్నారు, ఆధ్యాత్మికత అనే నెపంతో అంటున్నారు, వాటికి మాకు సంబంధం ఏమిటి అని ఖచ్చితంగా స్వామీజీ అడిగారు. అదే కదా నేను తెలుసుకోవాలనుకుంటున్నది అన్నాడు ఆ అధికారి. అదొక భయంకరమైన కుట్ర. దానికి నువ్వే నాయకుడివి. నిజం చెప్పు. తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు మళ్ళీ. ఆగ్రహోదగ్రులై లేచారు స్వామీజీ. అంతా మీకు తెలిసి ఉంటే మేము నివసిస్తున్న భవనాన్ని ఎందుకు సోదా చేయరాదు? అక్కడికే వచ్చి మమ్మల్ని ఖైదు చేయవచ్చు కదా అన్నారు ధైర్యంగా. అంతటితో ఆగలేదు. మౌనంగా వెళ్ళి గది తలుపులు బిగించారు. అధికారి వైపు తీక్షణంగా చూడసాగారు. స్వామీజీ బలిష్టమైన దేహం, భగ్గుమనిపించే చూపులు చూసి ఆ అధికారి గడగడలాడిపోయాడు. తీక్షణంగా చూస్తూ స్వామీజీ అతన్ని సమీపించారు. పిదప గంభీరంగా ఇలా అన్నారు, దొంగతనంగా నన్ను ఇక్కడికి రప్పించి లేనిపోని నేరారోపణలు నా మీద మోపుతున్నావు. ఇది మీ పనిలో ఒక భాగం. కానీ నేను నేర్చుకున్నది ఏమిటో తెలుసా? ఎవరు అవమానించినా కోపగించుకోకూడదు అన్నదే. నేను ఒక అపరాధిగా, కుట్ర పన్నిన వ్యక్తిగా ఉంటే మీరు సహాయం అని అనడానికి కూడా అవకాశం ఇచ్చి ఉండను. గొంతు నులిమి ఉండేవాణ్ణి. కానీ నేనొక సన్యాసిని కనుక మిమ్మల్ని ఏం చేయకుండా వదిలివేస్తున్నాను. ఇలా అంటూ బయటికి వెళ్ళిపోయారు. ఆ అధికారి భయంతో బెర్ర బిగుసుకుపోయాడు. ఈ సంఘటన అనంతరం ఆ అధికారి మఠం వైపుగా తల అయినా పెట్టుకుని పడుకుంటే ఒట్టు. తరువాతి సంఘటన ఉత్తర భారతదేశంలో జరిగింది. ఆ రోజుల్లో స్వామీజీ రోజంతా నడవడం, వెనుతిరిగి చూడకుండా ముందుకు పోవడం, యాచించకుండా యాదృచ్ఛికంగా లభించే ఆహారాన్నే స్వీకరించడం అనే నియమాలను పాటించారు. ఒకసారి 2 రోజుల పాటు ఎలాంటి ఆహారం ఆయనకు లభించలేదు. మర్నాడు మధ్యాహ్నం ఒక ధనవంతుని ఇంటి అశ్వశాల గుండా ఆయన వెళుతున్నారు. గుర్రాలను చూసుకునే పని మనిషి అక్కడ నిలబడున్నాడు. అతడు స్వామీజీని చూడగానే ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆయనను సమీపించి వినమ్రంగా, బాబాజీ, నేడు మీరు ఏదైనా తిన్నారా అని అడిగాడు. లేదు అన్నారు స్వామీజీ. అతడు ఆయనను అశ్వశాలలోకి తీసుకుని వెళ్ళి ఆసీనులను చేసి తాగడానికి మంచినీళ్ళిచ్చాడు. పిదప చపాతీ, పచ్చడి ఇచ్చాడు. ఆ పచ్చడి బాగా కారంగా ఉంది. స్వామీజీకి కారం అంటే మహా ఇష్టం. ఈ పరివ్రాజక రోజుల్లో అనేక సందర్భాలలో ఆయనకు లభించిన కూర, పులుసు అంతా కలిసి ఒక మిరపకాయ మాత్రమే. కనుక ఆయన దానికి బాగా అలవాటు పడిపోయారు. కానీ 1-2 రోజులుగా పస్తున్న కడుపులోకి కారంగా ఉన్న పచ్చడి పోగానే కడుపు మండిపోతున్నట్లు బాధ కలిగింది. బాధ తట్టుకోలేక స్వామీజీ నేల మీద పొర్లసాగారు. ఆ పని మనిషికి ఏం చేయాలో పాలుపోక నిర్ఘాంతపోయాడు. ఒక సన్యాసికి మంచి చేయబోయి ఇలా హాని చేశామే అని అతడు తల్లడిల్లిపోయి చేతులతో తలబాదుకుంటూ, అయ్యో ఎంత పని చేశాను, ఒక సాధువు ప్రాణం పోయేలాంటి ఘోరమైన పనిని కదా చేశాను అంటూ విలపించసాగాడు. అప్పుడు తల మీద ఒక గంపను మోసుకుంటూ ఒక వ్యక్తి అటువైపుగా వచ్చాడు. పని మనిషి ఏడుపు విని అక్కడికి వచ్చి చూశాడు. అతన్ని చూసిన స్వామీజీ, ఆ గంపలో ఏముంది అని అడిగాడు.
చింతపండు అన్నాడు ఆ వ్యక్తి. అదే నాకిప్పుడు కావలసింది అన్నారు స్వామీజీ. కొంచెం చింతపండు తీసుకొని నీళ్లల్లో కరిగించి త్రాగారు. కాసేపటికల్లా కడుపు నొప్పి క్రమంగా తగ్గిపోయింది. ఆ తర్వాత తన ప్రయాణాన్ని స్వామీజీ కొనసాగించారు. ఒకప్పుడు స్వామీజీ ఒక టిబెట్ కుటుంబంతో బస చేయవలసి వచ్చింది. టిబెట్లో కొన్ని ప్రాంతాల్లో ఒక స్త్రీ పలువురు పురుషులను వివాహం చేసుకోవడం కద్దు. స్వామీజీ బస చేసి ఉన్న కుటుంబంలోని 6 సోదరులు ఒకే స్త్రీని వివాహం చేసుకున్నారు. స్వామీజీ వారితో సహజంగా మెలగడం ప్రారంభించిన తరువాత ఈ విషయంగా తమ అభిప్రాయాన్ని వారికి తెలిపారు. పాతివ్రత్యాన్ని వివరించి చెప్పి ఒక స్త్రీ పలువురు పురుషులను వివాహం చేసుకోవడం సరికాదన్నారు. ఇది విన్న వారిలో ఒక వ్యక్తి సహనాన్ని కోల్పోయి, సన్యాసులైన మీరు ఇతరులను స్వార్థపరులుగా ఉండమని బోధించడం ఏం న్యాయం? ఈమెను నేను మాత్రమే అనుభవించి సుఖించాలి, ఇతరులకు ఇవ్వకూడదు అని భావించడం తప్పు కదా. ప్రతి ఒక్కరూ తనకంటూ మాత్రమే ఒక భార్యను అనుభవించడం స్వార్థం కదా. అందులోనూ సోదరులుగా పుట్టిన వారు తమకు చెందినవన్నిటినీ సమంగా పంచుకోవాలి, భార్యతో సహా అన్నాడతడు. పాతివ్రత్య ధర్మం ప్రకారంగానూ తర్కరీతిలోనూ నిశితంగా పరికిస్తే అతడి వాదం లోపభూయిష్టమై ఉండవచ్చు. కుశాగ్ర బుద్ధితో దేనినైనా ఆదరిస్తూనో లేదా వ్యతిరేకిస్తూనో మాట్లాడవచ్చు. అయినప్పటికీ ఆ కొండజాతి ప్రజల నిరాడంబర భ్రాతృత్వాన్ని తలుచుకొని స్వామీజీ విస్తుపోయారు. ఈ విషయం గురించి తమ మహాభారత ప్రసంగంలో స్వామీజీ ప్రస్తావించారు. పాండవులు 5గురిని పరిణయమాడిన ద్రౌపదిని గురించి చెబుతూ ఇలా అన్నారు. ద్రౌపది పంచపాండవులకు ఉమ్మడి భార్య అయింది. ప్రతి సమాజ పురోభివృద్ధిలోనూ దశలుంటాయని మీకు తెలుసు. ఈ ఇతిహాసంలో ప్రాచీన కాలపు పరిస్థితి అద్భుతంగా చిత్రించబడింది. ఇతిహాస రచయిత 5గురు సోదరులు ఒకే కన్యను పెళ్లాడిన వృత్తాంతాన్ని తెలిపి దానికొక సమాధానాన్ని, కారణాన్ని అన్వేషించడానికి, దానికి కొంత మెరుగులు దిద్దడానికి ప్రయత్నించాడు. అది తల్లి ఆజ్ఞ. విపరీత వివాహమైన దానికి తల్లి అనుమతి ఉంది. ఈ తీరుగా చెప్పుకుంటూ పోతాడు. ప్రతి దేశంలోనూ ఒకే స్త్రీ అనేక మంది ఒక కుటుంబంలోని సోదరులనందరినీ ఉమ్మడిగా వివాహం చేసుకునే ఒక దశ ఉండేది. ప్రస్తుతం ఈ సంఘటన ఆ దశను, బహుభర్తృత్వాన్ని సూచిస్తోందనడం స్పష్టం. ఇదే విధంగా హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు నివసించిన విభిన్నమైన ప్రజల ఆచార వ్యవహారాలు స్వామీజీకి ప్రత్యక్షంగా తెలిసి ఉండడం వలన సామాజిక సంస్కరణను ఒక విస్తృత దృక్పథంతో ఆయన చూడగలిగారు. స్వకీయ కొలబద్దతో ఇతరుల ఆచార వ్యవహారాలను చూడడం కన్నా వారి దృక్పథంతోనే సానుభూతితో స్వామీజీ పరికించారు. అదేవిధంగా భారతీయ సంస్కృతి అనే ఆధ్యాత్మిక నాగరికతను కొలబద్దగా గైకొని వారి పురోభివృద్ధికి స్వామీజీ ప్రయత్నించారు. 17వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.